రేవంత్ రెడ్డి డైరీలో ఈ వారం వరుస కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు ఉన్నాయి. ఓవైపు గణేష్ నిమజ్జనాలు, ఇంకోవైపు మిలాదూన్ నబీ కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా సీఎం ప్రత్యేక చొరవ చూపారు, రివ్యూలు చేశారు. అంతేకాదు నిమజ్జనాన్ని స్వయంగా పర్యవేక్షించారు. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొని రాష్ట్ర భవిష్యత్తు కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో ఈ వారం కూడా చాలా మంది ముందుకొచ్చారు. సువెన్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఈ నెల 15న ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్ల రూపాయల విరాళం అందించింది. సంస్థ చైర్మన్, సీఈఓ వెంకట్ జాస్తి సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కును అందజేశారు. అటు ఓణం పండుగను పురస్కరించుకుని మలయాళీలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయం, సాంస్కృతిక వేడుకైన ఈ ఓణం పండుగ వాయినాడ్ విపత్తు నుంచి కోలుకుంటున్న మలయాళీ కుటుంబాల్లో తిరిగి సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. అటు 15న ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా సీఎం ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నీటిపారుదల రంగంలో నిష్ణాతుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్స్ డేగా జరుపుకోవటం గర్వకారణమన్నారు. ఇక ఈ నెల 16న కీలక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశ భవిష్యత్కు బంగారు బాటలు వేయాలన్న ఆశయంతో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించడం, పంచాయతీలే పట్టుగొమ్మలని విశ్వసించి వాటికి నేరుగా నిధులు చేర్చాలన్న సంకల్పంతో 73, 74వ రాజ్యాంగ సవరణ చేయటం, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు, సాంకేతిక విప్లవంతో దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించడం వంటి సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం దాటుతున్న తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న సచివాలయ ప్రాంగణ ప్రధాన ద్వారం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పారు సీఎం. తెలంగాణ ప్రజల యొక్క గుండె కోత, తల్లుల కడుపు కోతను దృష్టిలో పెట్టుకొని ఒక తల్లిగా ఆలోచన చేసిన గొప్ప నేత, పరిణిత కలిగిన నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9. అందుకే తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవం డిసెంబర్ 9 నాడు లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఇక్కడనే మేము ప్రారంభిస్తాం. మా R&B శాఖ వెంకటరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. డిసెంబర్ 9 లోపల అద్భుతమైన వీరనారి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి. ప్రపంచమంతా అబ్బురపడే విధంగా కార్యక్రమాన్ని చెయ్యాలి. ఇది మా ప్రతిన రాజీవ్ గాంధీ సాక్షిగా, సోనియా గాంధీ వారసులుగా తెలంగాణ ప్రజలకు మేము మాటిస్తున్నాం. మిత్రులారా, గణేష్ నిమజ్జనాలకు ఒకరోజు ముందు నుంచే సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో స్వయంగా ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. అన్ని కార్యక్రమాలపై ముందస్తుగా సూచనలిచ్చారు. నిమజ్జన శోభాయాత్రలు, సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించడం సహా కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వరద బాధితుల కోసం మెగాస్టార్ చిరంజీవి టీజీ సీఎంఆర్ఎఫ్ కు 50 లక్షల రూపాయలు విరాళం అందించారు. సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కును అందజేశారు. అలాగే రామ్ చరణ్ తరపున మరో 50 లక్షల రూపాయల చెక్ను కూడా చిరంజీవి ఇచ్చారు. మరోవైపు యువ నటులు సాయి ధరమ్ తేజ్, విశ్వక్ సేన్ చెరు 10 లక్షల విరాళం ఇచ్చారు. సీనియర్ నటుడు అలీ 3 లక్షల రూపాయలు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అమరరాజా గ్రూప్ తరపున 1 కోటి రూపాయలు, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి 25 లక్షల రూపాయలు, గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ డైరెక్టర్ 25 లక్షల రూపాయల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించారు. సెప్టెంబర్
17 సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించింది. అమరవీరులను స్మరిస్తూ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సీఎం మొదటగా నివాళులర్పించారు. ఆ తరువాత పబ్లిక్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిగా ప్రజాపాలన చేస్తున్నామన్నారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా చేయటం, సంక్షిప్త నామాన్ని టీజీగా మార్చటం, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ, గద్దర్ పేరిట అవార్డులు, మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును ఖరారు చేయటం వంటి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవానికి చేపట్టిన చర్యలను సీఎం వివరించారు. సెప్టెంబర్ 17న శుభదినానికి ప్రజాపాలన దినోత్సవంగా పేరు పెట్టామన్నారు. రాజకీయ ప్రయోజన కోణంలో దీనిని చూడటం అవివేకం అవుతుంది. విలీనమని ఒకరు, విమోచనమని మరొకరు స్వప్రయోజనాల కోసం నాటి అమరుల త్యాగాలను పలుచన చేసేలా ప్రవర్తించడం సరికాదని ప్రజాప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ శుభదినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేశాం. ఈ ఐక్యతను, ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్ 17ను కొందరు వివాదాస్పదం చేసే ప్రయత్నం క్షమించరాని విషయం. వరద బాధితుల సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సిబ్బంది ముఖ్యమంత్రి సహాయ నిధికి 65 లక్షలు విరాళంగా అందించారు. బ్యాంక్ చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి సహా ఇతర సిబ్బంది సీఎంను కలిసి ఈ చెక్ను అందించారు. ఈ నెల 17న వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ట్యాంక్ బండ్ వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. క్రేన్ డ్రైవర్లకు షిఫ్టుల వారీగా డ్యూటీలివ్వాలన్నారు. నిమజ్జనం కోసం వచ్చిన భక్తులను పలకరించారు. నిమజ్జనాన్ని స్వయంగా ట్యాంక్ బండ్ వెళ్లి పరిశీలించిన తొలి సీఎం రేవంత్. For more videos like this, subscribe Big TV channel.